సునీత సిక్స్త్ క్లాస్. గాలిలో ఆక్సిజన్ శాతం 21%. గాలిలో ఎక్కువగా ఉండే వాయువు నైట్రోజన్. కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగపడే CO2. శ్వాసక్రియలో ఉపయోగపడే వాయువు ఆక్సిజన్. కిరణజన్య సంయోగ క్రియలో వెలువడే వాయువు ఆక్సిజన్. శ్వాసక్రియలో విడుదలయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్. మానవుని రక్తం మెరుపుగా ఉండటకు కారణం హిమోగ్లోబిన్. మానవుని చర్మం కొందరిలో నల్లగా ఉండటకు కారణం మెలనిన్. ద్రవ రూపంలో ఉండే లోహం పాదరసం. మానవునిలో గుండెల గదుల సంఖ్య 4. మానవునిలో జ్ఞానేంద్రియాల సంఖ్య 5. మానవునిలోని అతి పొడవైన ఎముక తొడ ఎముక ఫీమర్. మానవునిలో అతి చిన్న ఎముక స్టెప్స్. మానవునిలో అతిపెద్ద గ్రంథి కాలేయం. మానవునిలో అతిపెద్ద రకం బృహద్దమని. వాతావరణ పీడనంను కొలిచే పరికరం బారోమీటర్. H2O అనగానేమి? నీరు. CO2 అనగానేమి? కార్బన్ డైఆక్సైడ్. మొక్క పత్రాలు ఆకుపచ్చగా ఉండటకు కారణం పత్రహరితం. టమాటో పండు ఎర్రగా ఉండటకు కారణం లైకోపెన్. మామిడి పండు పసుపు రంగులో ఉండటకు కారణం జంతుఫిల్. క్యారెట్ నారింజ రంగులో ఉండటకు కారణం కెరోటిన్. వంకాయ ఊదా రంగులో ఉండటకు కారణం యాంతోసయానిన్. సైన్స్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? సెన్సియా. కంటి చూపుకు కావలసిన విటమిన్ ఏ. సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి. పుల్లని పండ్లలో లభించే విటమిన్ సి. రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ కే. జీవశాస్త్రం ఏ లాటిన్ పదాల నుండి వచ్చింది? బయోస్ లోగోస్. ఎయిడ్స్ను కలుగు చేసే వైరస్ HIV. మానవులో ఉండే ఎముకల సంఖ్య 206. వాతావరణంలో నైట్రోజన్ శాతం 78%. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.03%. మానవుల కండరాల సంఖ్య సుమారు 600. ఉభయచర జీవికి ఉదాహరణ కప్ప. గాలిలో ఎగిరే క్షీరదానికి ఉదాహరణ గబ్బిలం. నీటిలో ఉండే క్షీరదానికి ఉదాహరణ తిమింగలం. పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువులను ఏమంటారు? క్షీరదాలు. చేప గుండెల్లో గదుల సంఖ్య 2. కప్ప గుండెల్లో గదుల సంఖ్య 3. లాఫింగ్ గ్యాస్ అని ఏ వాయువును అంటారు? నైట్రస్ ఆక్సైడ్. ఎలక్ట్రిక్ బల్బు ఫిలమెంట్ తయారీకి వాడే లోహం టంగ్స్టన్. పాలలో ఉండే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. ఉప్పు రసాయనిక నామము సోడియం క్లోరైడ్. సుక్రోజ్ వాడుక నామము చక్కెర. చీమకొండలో ఉండే ఆమ్లము కార్మిక ఆమ్లము. వంట గ్యాస్ సిలిండర్లో ఉండే వాయువు LPG. గుడ్లు పెట్టే క్షీరదం ప్లాటిపస్. మానవులో అతి చిన్న గ్రంథి పీయూష గ్రంథి. మానవులో అతి పెద్ద అవయం చర్మం. అంతే సార్.